ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం వివిధ భాగాల్లో మరి వివిధ రీతుల్లో మనకు వస్తున్న సమస్యల్ని పరిష్కారం చేసే ప్రయత్నం అయితే చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. మరి ఈ సమస్యలు మీకు కూడా అయితే ఇప్పుడు మనకు వస్తున్నదా కాదు, కొత్తగా మీకు ఏదైనా సరే ఒక సమస్య స్ఫురించినప్పుడు ఈ సమస్య మరి మాకు తెలియజేసినట్టయితే మాకు చేతనైన రీతిలో దానికి తప్పకుండా ఉపశమనాన్ని ఇవ్వడానికి, పరిష్కారాన్ని సూచించడానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తాం. మరి ఇప్పుడు ఏదైతే మరి ఇవాళ సమస్య ఏంటి, ఆ సమస్య వాళ్ళు ఏ రకంగా మరి ఎదుర్కొంటున్నారనేది, దానికి మనం ఎలాగా సమాధానం చెప్పాలనేది చూద్దాం. నా పేరు వేదవతి. మా అబ్బాయికి ఇప్పుడు 16 సంవత్సరాలు. వాడి పేరు నవీను. నక్షత్రం అనురాధ నక్షత్రం. అయితే అంతకుముందున్న ఏదైతే మరి 10వ తరగతి ఉందో ఆ 10వ తరగతి నుంచి దాన్ని పూర్తి చేయడానికి ఎప్పటికప్పుడు వాడు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏదో ఒక సబ్జెక్టు కొద్ది మార్కులతో ఉండిపోవటం అనేది, అంటే ఈ విద్యా అభివృద్ధిలో ముందుకెళ్ళలేకపోవటం అనేది జరుగుతోంది. అలా వీడి భవిష్యత్తు అంతా కూడా ఇలాగా ఏమైనా సరే మరి ఈ సబ్జెక్టులు ఉంచేసుకుంటూ అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడా, ఏదైనప్పటికీ కూడా ఈ ఒక్కసారి అతను ఏదైనా సరే ముందుకొచ్చి తర్వాత అంతా కూడా తన యొక్క విద్యని కొనసాగిస్తాడా, ఈ రకమైన ఆందోళనతో మేము నిత్యం కూడా నేను నా భర్త సతమతం అవుతున్నాం. మరి నిజానికి తెలివైన అబ్బాయి అయినప్పటికీ కూడా ఎందుకు పరీక్షలప్పుడు ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నాడు అన్నది మాకు అవగతం కావటం లేదు. కనుక దీనికి ఏదైనా సరే పరిష్కారం సూచించగలరు అంటున్నారు ఈవిడ. అయితే ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు కొద్దిగా ఈ నవీను అనురాధ నక్షత్రం అనేది ఇచ్చారు, కానీ ఇంకా పూర్తి వివరాలు ఏదైనా సరే వాళ్ళు తెలియజేసి ఉంటే, అంటే పుట్టిన తేదీ కానీ తర్వాత సంవత్సరం అవన్నీ కూడా ఇచ్చి ఉంటే సమయం కానీ, అప్పుడు మరింత యాక్యురస్గా మనం చెప్పడానికైతే ఉంటుంది. అయితే ఇక్కడ నవీను అనురాధ నక్షత్రం బట్టి చూసినట్టయితే గత 2.5 ఏళ్ళగా మనకి 2.5 ఏళ్ళ పైగా ఈ అర్ధాష్టమ శని అనేది నచ్చింది. అది మన మార్చి 29 తొలగింది. అదొక కారణం కావచ్చు. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ శని అనేది అనురాధ నక్షత్రం అనేది ఏదైనా సరే బాగా అప్పుడే ప్రారంభమవుతున్న సమయంలో పుట్టి ఉంటే కనుక అది ఇంచుమించుగా శని అనేది ఎవరికైనా సరే 19 ఏళ్ళు అనేది ఉంటుంది. మహా అయితే అతను పుట్టినప్పుడు 1 ఏడాదో 2 ఏళ్ళు నడిస్తే అది ఇంచుమించు కనీసం 17 ఏళ్ళు ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే 16 ఏళ్ళు అన్నట్టుగా చెప్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఇంకొక ఏడాదిలో ఎలాగైనా పోవటం అనేది ఒకటి. రెండోది ఇప్పుడు ఏదైతే మరి ఈ గోచారం ఉందో ఆ గోచారం కూడా కొంతవరకు ఒక శని అనేది, అంటే అంతకు ముందు దాకా 2 శనులు అనేది నడిచాయి కాబట్టి అతను ఈ చదువుల్లో వాటిలో కూడా బాగా ఇబ్బంది పడటం అనేది అయితే జరిగింది. కనుక ఇక్కడ నుంచి మరి ఏదైనా సరే అబ్బాయి చదువు బాగా సాగటం, తర్వాత ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా పురోభివృద్ధి సాధించటం అనేది, అయితే ముందు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే కనుక అభివృద్ధి పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత వచ్చేది బుద్ధికారకుడు బుధమ దశ అనేది ఉంటుంది. కనుక టెక్నికల్ లైన్లో కాకుండా నాన్ టెక్నికల్ లైన్లో వెళ్తే కనుక ఇంకొద్ద ప్రాస్పరిటీ అయితే ఉంటుంది. అయితే ఈ అబ్బాయే కాకుండా ఈ విద్యార్థి కాకుండా ఎవరైనా సరే ఇలాగా వారి యొక్క పిల్లలు ఆకస్మికంగా ఇలా చదువుల్లో వెనకబడినప్పుడు, అయితే చదువుల్లో ఈ అబ్బాయినే కాదు ఎవరైనా సరే మరి ఇంటర్ చదివే వాళ్ళు అవ్వచ్చు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కావచ్చు, లేదా మరి డిగ్రీ, ఎవరైనా సరే ఏ విద్యార్థి అయినా సరే వారు అభ్యసించే విద్యలో కనుక ఇలాగే ఏవైనా సరే సబ్జెక్టులు ఉండిపోతున్నా, చదువుల్లో వెనకపడుతున్నా వారందరికీ కూడా ఇప్పుడు నేను ఈ అబ్బాయి రూపేణా చెప్తున్న ఏదైతే మరి పరిహారం ఉందో వాళ్ళు ఇదే రకమైన పరిహారాన్ని అయితే కనుక ఖచ్చితంగా మరి చేసినట్టయితే వారి యొక్క చదువుల్లో ముందుకు రావటం అనేది అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని వీరి తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, తండ్రి కానీ తల్లి కానీ, దీన్ని 40 రోజులు 51 సార్లు లేదా ఓపిక ఉంటే కనుక 108 సార్లు
పఠించాలి. అలాగే ఈ 40 రోజుల్లో వచ్చే బుధవారాలు కొద్దిగా తొక్కుడు లడ్డు కానీ, ఉండ్రాళ్ళు కానీ, లేదా మరి అరటిపళ్ళు కానీ నివేదన చేయాలి. అయితే 40 రోజులు మిగతా రోజుల్లో అంటే బుధవారాలు కాకుండా మిగతా రోజుల్లో మాత్రం మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అంటే పటిక బెల్లం కానీ, ఉత్తి బెల్లం కానీ ఇలా ఏముంటే అవి ఆయనకి మనం ప్రసాదంగా పెట్టచ్చు. అయితే ఇక్కడ అది ఏంటి అంటే కనుక ఓం హ్రీం శ్రీం గ్లౌం గం వరవరదాయ విజయ గణపతియే నమః. మళ్ళీ ఓం హ్రీం శ్రీం గ్లౌం గం వరవరదాయ విజయ గణపతియే నమః. ఇది నిత్యం 51 లేదా 108 సార్లు పఠించాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు పఠించి అది పూర్తి చేశాక మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి పేరు చెప్పుకుని కొద్దిగా నీళ్లు కుడివైపుగా వదిలిపెట్టండి. అంటే ఈ యొక్క మంత్ర ఏదైతే శక్తి ఉందో అది వాళ్ళకి ఆ పుణ్యం ఏదైతే ఉందో వాళ్ళకి అది వినియోగపడుతుంది. కనుక ఈ రకంగా మీరు ఆచరించినట్టయితే తప్పకుండా మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు చూడగలుగుతారు. వాళ్ళలో అంతకితం దాకా ఉన్న ఏదైతే మరి చదవలేని శక్తి కానీ, చదువుతున్న ఫలితం రాని విధానం కానీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీకు తప్పకుండా ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది.